సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. మనది సాంప్రదాయక దేశం. మన దగ్గర ప్రతిదానికి పట్టింపులుంటాయి. ప్రతిదానికి కొన్ని ఆచారాలు కట్టుబాట్లు తప్పనిసరి. ఏం చెయ్యాలన్నా సెకండ్ టు సెకండ్, మినిట్ టు మినిట్ ప్రతిదానికి ముహూర్తం చూసుకుని అడిగేస్తాం. ఇంటి ప్లాన్ గీయడానికి ముహూర్తం, ఆ ఇంట్లోకి వెళ్లాలంటే ముహూర్తం, పిల్లోడు పుడితే ముహూర్తం, ఆ పుట్టిన పిల్లోడికి పేరు పెట్టాలంటే ముహూర్తం, ఆఖరికి ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి శోభనం దాకా ప్రతిదానికి ముహూర్తం. ఇక ఒక అబ్బాయికి అమ్మాయికి పెళ్లి చేసే ముందు ఆ ఇద్దరి జాతకాలు చూస్తాం. రాసులు, నక్షత్రాలు, గ్రహాలు అన్ని ప్రధాన పాత్ర పోషిస్తాయి. అన్ని శాస్త్రాలు తిరిగేసి ఓకే అనుకుంటే వారికి పెళ్లి చేస్తారు. మరి డెవలప్డ్ కంట్రీస్ సంగతేంటి? అదే అమెరికా, రష్యా, కెనడా, జర్మనీ, జపాన్, ఇంగ్లాండ్ ఇలాంటి దేశాల్లో అసలు పెళ్లికి ముందు ఏమేం చూస్తారు పెద్దలు అంటే అక్కడ జాతకాలు, నక్షత్రాలు కాకుండా అసలు ఆ ఇద్దరు పెళ్లిళ్లు చేసుకోవచ్చా అనేది నిర్ణయించేది డాక్టర్లు. పెళ్లి చేసుకునే వారి డిఎన్ఏను చెకింగ్ చేసి పెళ్లి తర్వాత వారు ఎలా ఉంటారు, వారికి పుట్టే పిల్లలు ఎలా ఉంటారు, వారికి ఎటువంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది అనే విషయాలు చెప్తారు. దాన్ని బట్టి వారు పెళ్లి చేసుకుంటారు. వారిని ఇది మనం ఎప్పటినుంచో చేస్తున్నాం కదా అనమాకండి. ఎందుకంటే పెద్దలు పెళ్లి చేసుకునేప్పుడు అటేడు తరాలు ఇటేడు తరాలు చూడమన్నారు. దానర్థం వారి గోత్రం, నక్షత్రాలే కాకుండా వారి ఆరోగ్య, మానసిక, సామాజిక పరిస్థితులు చూడాలని అర్థం. మనం అవన్నీ వదిలేసి జాతకాలొక్కదానికే పరిమితమైపోయాం. అదన్నమాట సంగతి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.